నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది ఆ కాకరకాయ తాలింపు అనమాట. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ గా తినొచ్చు అనమాట. డైరెక్ట్ గా అన్నంలో కలుపుకొని తినేయచ్చు. అలాగే రోటి పచ్చళ్ళు, ఇంకా మనం రసం పెట్టుకున్నప్పుడు, లేదంటే పప్పులు ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటది అనమాట. నంచుకొని తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటదండి. ఇదేమి కాకరకాయ లాగా చేదైతే ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కాకరకాయలతో పోలిస్తే ఇదేంటంటే చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. వీటిని బోడ కాకరకాయలు కూడా అంటారండి. ఇక్కడ పెద్దగా నాకు ఆ కాకరకాయలు పెద్దవి దొరికినాయి. చిన్నవి కూడా ఉంటాయి అనమాట. రౌండ్ గా ఇట్లాగే చిన్న ముళ్ళుగా ఉంటుంది పైన. చాలా బాగుంటదండి టేస్ట్ అయితే. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అవి పెద్ద కాకరకాయలు కదా, ఆ కాకరకాయలు, అందుకే చిన్నవిగా కట్ చేసుకున్నానండి. ఇంకా చిన్న ఆ కాకరకాయలు అయితే రౌండ్ గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పెద్దవి కాబట్టి రౌండ్ గా కట్ చేసుకుంటే మరీ పెద్దగా అనిపిస్తాయి. అందుకని చిన్నగా ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. క్వాంటిటీ అనేది ఎక్కువ, ఆ కాకరకాయలు ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇక్కడ తాలింపులో నేను పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల లెక్కన బాగుంటుందండి. ఎక్కువ వేసుకున్నా కూడా 2-3 ఎండుమిర్చి కట్ చేసుకుని అవి కూడా వేసుకుంటున్నానండి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. అన్ని దొరగా ఫ్రై చేశారంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఆ టైంలో మీరు వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా ఒక మొత్తం వెల్లుల్లిపాయ అంతా వేసేసుకున్నానండి. 2-3 పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా ఎక్కువ క్వాంటిటీనే తీసుకుందామండి. బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే కరివేపాకు. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటది. అవి ఉడికేసరికి కొంచెం అయిపోతాయి. మెత్తగా అయ్యేదానికి సాల్ట్ కూడా 1 స్పూన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు సాల్ట్. ఇక్కడ పసుపు అనేది ఒక 1.5 స్పూన్లు వేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వనిద్దాము. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు, ఎందుకంటే ఇక్కడ ఆ కాకరకాయలు వేసుకునేటప్పుడు అది కూడా ఉడికిపోతుంది అనమాట ఆ కాకరకాయలతో పాటు. ఇప్పుడు ఆ కాకరకాయలు కూడా వేసుకున్నాను. క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కదా నాకు, అందుకే కొంచెం కలపడానికి టైం పట్టింది అనమాట. ఇలా బౌల్ అంతా పట్టుకుని ఆ కడాయి అంతా పట్టుకుని ఇలా షేక్ చేశారంటే, ఇలా తిప్పారంటే వీడియోలో చూపించినట్టుగా బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మంచిగా తిప్పేసేసుకొని ఆయిల్ అంతా కలిసేలాగా ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకున్నారంటే ఒక 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం క్వాంటిటీ తగ్గినట్టుగా అవుతుంది, మెత్తపడిపోతాయి. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకున్నానండి నేనైతే. చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతాయండి ఫ్రై. ఉల్లిపాయలు అనేది ఫస్ట్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఆ కాకరకాయలు వేసిన తర్వాత వాటితో పాటు అవి కూడా ఉడుకుతాయి కాబట్టి కొంచెం సగం ఉడికిన తర్వాత మనం ఈ ముక్కలు అనేవి వేసేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. చేదనే ఉండదు అనమాట. పేరేం ఆ కాకరకాయ లాగా ఉంటది కానీ కాకరకాయ లాగా చేదు అనేది ఉండదు అనమాట. బాగుంటుంది టేస్ట్. చేదంటే ఇష్టం లేని వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఆ కాకరకాయలు ఇకపోతే సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉందని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా అలానే చూసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోయిందండి ఇదైతే. చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిపోయింది. బాగుందండి టేస్ట్ అయితే. రసం పెట్టుకుని తినొచ్చు, డైరెక్ట్ గా కూడా తినేయచ్చు అనమాట. ఇక్కడ కూరలో వేసుకున్న కారపొడి ఉంటుంది కదా, అదే వేసేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసుకుని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, అయిపోయిందండి. మీరు సైడ్ డిష్ గా తినేయచ్చు అనమాట. పచ్చళ్ళు, రసము, పప్పుల్స్లోకి సూపర్ గా ఉంటుందండి టేస్ట్. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ.